వీడు చావాల్సిందే, నా చేతుల్లోనే చావాల్సిందే. వీడిని చంపేస్తాను. చచ్చిపోయాడ్రా. ఏంది సిద్ధు, ఎందుకిట్ట చేసావు? ఎప్పుడెట్టా నిన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారు? వాడిని కావాలని చంపాడా? అయినా వీడు చావాల్సిన వాడేనే. సిద్ధు మంచి పని చేశాడు. అయినా కూడా నేరంగానే చూస్తారు కదా మామ. తెలిస్తేనే కదే. వీడిని వీడు చంపినట్టు తెలిస్తేనే కదా. ఏందమ్మమ్మ నువ్వు అనేది? ఈ నిజం మన ముగ్గురులోనే ఉంటుంది, బయటకు పోదు. ఎలా నానమ్మా? శవాన్ని ఏం చేస్తాం? తెలిసిపోతుంది. తెలియకుండా మనం చెయ్యాలి. వీడి శవం ఎవరికి కనపడకూడదు. వీడనేవాడు ఒకడు చచ్చాడని అసలు లోకానికే తెలియకూడదు. ఎలాగో రాత్రి అవబోతోంది. వెళ్ళు వెళ్ళు వెళ్ళండి, వెళ్ళు. ఇక్కడ ఇక్కడ ఇక్కడే. ఇక్కడ ఇక్కడ ఇక్కడే ఇక్కడే. తప్పు చేసాం సిద్ధు, చాలా పెద్ద తప్పు చేసాం. నిన్ను జైల్లో పెట్టేస్తారు, యావజ్జీవ శిక్ష చేస్తారు. గంగా, ముందా ఏడు పాపు. పోలీసులకు ఎలా తెలుస్తుంది? నువ్వే వచ్చి ఏడ్చి చెప్పేలా ఉన్నావు. నువ్వు ఇక నుంచి జాగ్రత్తగా లేకపోతే నువ్వు భయపడుతున్నట్టు సిద్ధుని జైల్లో పెడతారు. అంటే కానివ్వనమ్మమ్మ, నేను చంపానని చెప్తాను. నా జైలుకి వెళ్ళిపోతాను. గంగా,
నా వల్ల చనిపోతే నీ మీద కేసు వేసుకోవడం ఏంటి? అలా చెప్పావంటే నేనే చచ్చినంత ఒట్టు. సిద్ధు, ఏంటా మాటలు? నువ్వు కష్టాన్ని అనుభవించడం నేను చూడలేను గంగా. నిన్ను హంతకురాల్ని కానివ్వను. చెప్పావో నేను ఒప్పేసుకుంటాను. సరే, చెప్పను. అసలు అవసరం ఏముంది? మనల్ని ఎవరన్నా అడుగుతారా ఏంటి? మంగకీడు తెలుసు కదా అమ్మమ్మ, కనపడడం లేదని ఆరాధిస్తే మొత్తం తెలీదా? అయ్యో, అది వీడికి శత్రువని, అది డబ్బులు ఇవ్వాలని వీడు చెప్పాడు కదా. ఇంకెందుకు పట్టించుకుంటుంది? కనబడకపోతేనే ఇంకా సంతోషిస్తుంది. కాబట్టి దాని నుంచి మనకేం భయం లేదు. నువ్వే నోరు జారకుండా ఉండాలి. గంగా, తప్పు చేసింది వాడు. దేవుడే వాడికి తగిన శిక్ష వేశాడు. నువ్వు ఈ విషయం మర్చిపో. అవునమ్మా, ఇలాంటోడు బతకడం భూమికే భారం. భూమిలోనే కప్పేద్దాం. మనకు తెలిసిన నిజం ఇక్కడే సమాధి అయిపోవాలి. నరకాసురుడి వధ జరిగిందనుకో, వదిలై. సిద్ధు, నువ్వు తవ్వురానా? సిద్ధు, అయిపోయింది. వెళ్ళి తీసుకొద్దాం పద. జాగ్రత్త. సిద్ధు, నానమ్మ, నేను తీస్తాను. పక్కన అయిపోయింది నానమ్మ. పద. ఆగండి. ఏం చేస్తున్నావమ్మా? అయ్యో, శవాన్ని పాతిపెట్టి ఇంట్లోకి వెళ్ళకూడదమ్మా. మైల ఉంటుంది. ఇలా బురద పూసుకుంటే స్నానం చేసి లోపలికెళ్ళొచ్చు. గంగా, నీకు మళ్ళీ చెప్తున్నాను, మనం ఇక్కడికి అస్సలు రాలేదు. మనకేం తెలీదు. అలానే ఉండాలి, సరేనా? పదండి పదండి పదండి. సరే, రా. పద. మంగా, వచ్చేస్తున్నట్టున్నారు. నన్నెందుకు పిలుస్తున్నారు? మంగా! సిద్ధు, గంగా, దానికి అనుమానం వచ్చిందంటే సిద్ధు ప్రమాదంలో పడతాడు. కొంచెం కంట్రోల్ చేసుకోమ్మా. ఏంటి? ఏంటిది? ఆ బురదేంటి? మిమ్మల్ని
ఆ రోడ్డు మీద వెధవులకి కొదవలేదు కదా, వస్తుంటే ఓ వెధవ కారులో పెడుతూ బురద చల్లాడు. ఓహో, మరి నన్ను పిలుస్తున్నారేంటి? లోపలికి రావచ్చు కదా. బురదలో ఎలా వస్తాం? దానికి నేనేం చేయాలి? నీళ్లు తెచ్చి కడగలా? మరి అందుకే పిలిచింది. అమ్మమ్మ! ఏ చెడవకో, ముందెళ్ళి 3 బిందెలు నీళ్లు తీసుకురా. చాలు. నేనా? నువ్వే వెళ్ళు వెళ్ళు. సరే. వీళ్ళు వచ్చేసారు, వాడి నుంచి ఏ కాలు రాలేదు. హలో. ఏం చేసి చచ్చాడు? ఏంటి గొణుగుతున్నావు? అది చూడండి పెద్దమ్మ, అమ్మమ్మ, గంగా, సిద్ధు బురదలో తడిచొచ్చారు. నన్ను 3 బిందెలతో నీళ్లు తీసుకురమ్మంటున్నారు. నా వల్ల అవుతుందా? అదే తిట్టుకుంటున్నాను. ఒక 2 బిందెలు సాయం చేస్తారేంటి? బాలే చెప్పావులే, చీర పాడైపోదు. ఈసారికి నువ్వు తెచ్చేసేయ్. అసలు వాళ్ళు బురద పూసుకొని రావాల్సిన అవసరం ఏమొచ్చిందో నేను అడుగుతాను. మనకు ఉపయోగం ఉండొచ్చేమో. వెళ్ళు వెళ్ళు. నాకు దొరికే వాళ్ళందరూ బాగానే దొరుకుతారు. ఛీ! అలా చూస్తున్నారేంటి? బురద ఎప్పుడు చూడలేదా? ఒకేసారి ఎవరో పూసినట్టు ముగ్గురు మీద బురద పట్టం చూడలేదు. ఒక్కటి. అమ్మయ్యా, ఈ వింత ఎలా జరిగింది? అది అది అదే నేను చెప్తాను కదా. రోడ్డు మీద వస్తుంటే ఒక్కడు కారుతో కొట్టేశాడు. మీరు కారులో వస్తుంటే వాడు కారుతో ఎలా కొట్టేశాడు? మేము నడిచొస్తున్నాం అత్తయ్య. కార్లు ఎన్నుంటే నడిచి వెళ్ళటం ఏంటి? అది అంటే అది అదే 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 గంగా చెప్తే ఏమనుకుంటారంట? మిమ్మల్ని ఇంకా యాక్సెప్ట్ చేయలేదు కదా. కార్లు ఎలా వాడతారు? అందుకే మేము నడిచి వెళ్ళాము. తప్పే ఉంది. ఏం జరిగిందో నాకేం తెలుసు? ఏదో చూపించేస్తానని మా తమ్ముడికి చెప్పి మళ్ళీ ఇప్పుడే వస్తామని హడావిడిగా వెళ్లారట కదా. ఎక్కడికెళ్లారు? నిజాన్ని నిరూపించడానికి ఏది సాక్ష్యం? కొత్త తెర తెరవలేకపోయారా? ఏంటండి, మాకు వేరే పనులే ఉండవా? అదొక్కటేనా? ట్రస్ట్ వాళ్ళు ఫోన్ చేసి గంగకి ఆస్తి అప్పచెప్పాలి, సంతకాలు పెడుతూ రండి అంటే వెళ్ళాము. పెట్టేశారా ఏంటి సంతకాలు? బాబా బయట ఆటో ఎక్కుతుంటే వాళ్ళకేదో అర్జెంట్ పని పడింది, తర్వాత రమ్మని చెప్తే వచ్చేసాము. దారిలో ఇలా అయింది. అసలు చూస్తారేంట్రా? ఇదిగోండి, పట్టుకోండి, పోసుకోండి. నువ్వు కూడా తీసుకో. ఏంటి అమ్మమ్మ అల్లేది కాదా నిజమా? చింకపదమ్మా. డౌటు ఏంటత్తయ్య? బురదైంది ఒంటికైతే తలకెందుకు పోసుకున్నారు? చిరాకు పోయి సుఖంగా ఉంటుందని నీ ఇంట్రోగేషన్ మా మీద చూపిస్తావేంటి? మీరే ఈ మధ్యన వెళ్ళట్లేదు కదా ప్రాక్టీస్ కి. అది తప్పుతుందని మన మీద ప్రాక్టీస్ చేస్తున్నారు. వెళ్ళొచ్చుగా, మమ్మల్ని ఇబ్బంది పెట్టకపోతే. ఏంటో మీరు మీ వేషాలు. రండి రండి, నా పర్సిటీ. మంగా, సంథింగ్ ఈజ్ రాంగ్ కదా? అసలు ఏమైందో తెలియకుండా ఈవిడికెందుకు లేనిపోయిన డౌట్స్ కలిగించడం? అది నాకే రిస్క్. చెప్పవే, నీకేం అనిపించట్లేదా?
తల మీద నీళ్లు పోసుకోవడం పెద్ద విశేషం కాదులే పెద్దమ్మా. నీకు అలా అనిపిస్తుందా? మీకు అప్పుడే చెప్పలేనులే. గంగా ఏడోకు. నీ గురించి తలుచుకుంటుంటేనే భయం ఎత్తుంది సిద్ధు. నీకేం కాకూడదు, నీకేం కాకూడదు సిద్ధు. ఎందుకు సిద్ధు తొందరపడ్డావు? నా స్థానంలో ఏ భక్తున్నా అలానే చేస్తాడు, చెయ్యాలి కూడా. భయంగా ఉంది సిద్ధు. గంగమ్మ, ఎన్నిసార్లు చెప్పాలి? ఎవరికి అనుమానం రాకూడదు, జాగ్రత్తగా ఉండాలని చెప్తుంటే వినవే. అదే గుర్తొస్తుందమ్మమ్మ. వచ్చినా కూడా బయట కనబడినివ్వకూడదమ్మా. సిద్ధు నీ కళ్ళ ముందు ఉండాలనుకుంటున్నావా? కటకటాల పాలవ్వాలని అనుకుంటున్నావా? ఏంటమ్మమ్మ అట్ట అంటావు? మరి లేకపోతే ఏంటి? చెప్తుంటే వినవేంటి తల్లి? నీ వల్ల అవుతుందా లేదా? ధైర్యంగా ఉంటావా? ఉంటాను. సిద్ధును కాపాడుకుంటావా? కాపాడుకుంటాను. ఎవరికి అనుమానం రానివ్వవు కదా? రానివ్వను. ఆ, అది ఇలానే ఉండాలి. ఒకవేళ పోలీసులే వచ్చినా బెదరకూడదు. వాడు లాస్ట్ కాల్ నీకే చేశాడు. అడిగితే ఏం చెప్తావు? గీజర్ రిపేర్ చేయడానికి వచ్చాడు, ఎలా పనిచేస్తుందో అడగడానికి చేశాడని చెప్తాను. మంగ నీకెందుకు చేశాడంటే? అది అతనే అడిగండని అంటాను. నాకు తెలిసి నోరెత్తును. మాట్లాడితే సమస్య అవుతుందని కామ్గా ఉంటాను. కరెక్ట్. ఇంకోటి, మనము గంటసేపు ఇంట్లో లేము, ఎక్కడికి వెళ్ళారని అడుగుతారు. దానికి ఏం సమాధానం చెప్పాలి? ఐడియా ఏంటి సిద్ధు? ట్రస్ట్ వాళ్ళు పిలిస్తే వెళ్ళామని మా అత్తయ్యకి ఎలాగో చెప్పాం కదా, అదే చెప్దాం. వాళ్ళలా చెప్పకపోతే దొరికిపోతాం కదా. కరెక్ట్. అమ్మమ్మ, దొరకకుండా ఉండాలంటే మనం సీసీ కెమెరా లేని హోటల్కి వెళ్ళామని చెప్పాలి. అక్కడికి మనం ఆ టైంలో వచ్చినట్టు అక్కడికి సాక్ష్యాన్ని సృష్టించాలి. అది గనక మనం చేయగలిగితే దొరకమమ్మమ్మ. మంచి ఐడియా, అలానే చేద్దాం. ఎక్కడ పోలీసులకి చిక్కనే కూడదు. పోలీస్ పోలీస్ అమ్మమ్మ, అప్పుడే తెలిసిపోయినదా? నువ్వేం టెన్షన్ పడకమ్మా, ఇప్పుడే అనుకున్నాం కదా, అలాగే చెప్తాం. పదండి పదండి. ఇదిగో మొహం తుడుచుకో. రా, రా. పోలీస్ పోలీస్ ఏయ్, పోలీసులన్నా ఏరే? అయ్యో, నిజంగా అనుకున్నారా? పోకిరి సినిమా, టీవీలో పోకిరి సినిమా వస్తుంటే చూస్తున్నానమ్మా. అమ్మాయిలు కావాల్సి వచ్చారా? సార్, నేను ఇక్కడికి వచ్చింది అందుకు కాదు సార్. పోలీస్ పోలీస్ అంటే నేను అన్నాను. జగదీశ్వరి గారు, మీరు ఇక్కడే ఉన్నారా? అంతా చూస్తూనే ఉన్నాం. అది పోలీస్ అంటే మీరెందుకు ఉలిక్కి పడి పరిగెత్తుకుంటూ వచ్చారు? అది పోలీసులు ఇంటికి రావడం ఏంటని ఆ, టీవీలో
అని చెప్పింది కదా, తెలిసి అంత టెన్షన్ పడిపోతూ ఎందుకు కొట్టారు? అది అది ఇంకా టెన్షన్ గానే ఉన్నారు. దేనికి? దేనికంటే అమ్మమ్మకి బీపీ ఉందంట పెద్దమ్మా. పోలీసులు అనేసరికి టెన్షన్ పడింది, కాదనేసరికి ఇంకా పెరిగిపోయినది. మరి కొట్టదా? అది టెన్షన్ కాదు, బీపీ బీపీ. ఇంకెప్పుడు అలా నాకే. అట్టగేనమ్మా. అయ్యో అమ్మా. షో. ఏంటి పెద్దమ్మా? ఏం లేదు, రండి భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు. నాకు ఆకలేయట్లేదు. నాకు కూడా. ముగ్గురికి వెయ్యట్లేదంటే ఇదేదో మొదలెట్టేసావా పెద్దమ్మా? మీరు మీ అనుమానాలు. బయటకు వెళ్ళామని చెప్పాం కదా, ఆకలేస్తుంటే అక్కడి నుంచి హోటల్కి వెళ్ళాము, తిన్నాము. బీజం వేసేసింది.